తను తాను పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం యేసు ప్రభుకి ఏంటండి? ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు. అందుకనే ఒక చక్కని మాట లేవియా కాండలో ఉంటుంది, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి. పాత నిబంధనలో అప్పటికప్పుడు పరిశుద్ధత కోసం ప్రయత్నం చేశారు, కానీ సదాకాలం నిత్యమైన పరిశుద్ధత, నిత్యమైనటువంటి విమోచన. ఏట ధర్మశాస్త్రము బలహీనమైనటువంటి మనుషులను యాజకులుగా నియమించింది. ధర్మశాస్త్రం తర్వాత ప్రేమపూర్వకంగా ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరము సంపూర్ణ సిద్ధ కుమారుని నియమించిన గనుక ఆయన కుమారుడు. ధర్మశాస్త్రం తర్వాత వచ్చింది ఏంటి? నిరంతరం సంపూర్ణమైన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి లోకానికి పంపించాడు దేవుడు. ప్రమాణపూర్వకముగా వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించను. ఈయన ప్రధాన యాజకుల వలె తన సొంత పాపముల కోసం ఆయన ఏమీ కూడా ప్రక్షాళన చేసుకునే పనేం లేదు. సమస్తమును కూడా పరిశుద్ధపరచగలిగిన అద్భుతమైన దేవుడు. ఆయన పుట్టుకలో, ఆయన జీవితంలో, ఆయన దేహంలో, ఆయన ఆలోచనలో, ఆయన తలంపుల్లో ఎక్కడ కూడా కల్మషం లేదు, పాపం లేదు, దోషం లేదు, ఏ బలహీనత లేదు ఆయనలో. చాలా మంది యేసు ప్రభుని బలహీనుడిగా మాట్లాడుతున్నారు. అది అజ్ఞానమై ఉండి వాళ్ళకి తెలియక. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆయన నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తగినవాడు అంటుంది బైబిల్. ధర్మశాస్త్రము బలహీనమైనటువంటి మనుషులను యాజకులుగా నియమించింది కాబట్టి ఆ యాజకుడు తను తాను పరిశుద్ధపరచుకోవాలి. ఇప్పుడు చెప్పాలి, మనకు పరిశుద్ధత ఎవరి ద్వారా వస్తుంది? విమోచన ఎవరి ద్వారా వస్తుంది? ఎవరి ద్వారా మనకి వాక్యం లభిస్తుంది? ఎవరి ద్వారా మనం సంపూర్ణ సిద్ధి పొందుతాం? సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారుడైనటువంటి యేసు క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. రాత్రి